ఈరోజు మనం మెగా 870లో చిరంజీవి గారితో ఉన్న ఎన్నో మధురానుభూతులను షేర్ చేసుకోవడానికి రమణారెడ్డి గారు మన 99 టీవీ స్టూడియోలో ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వారితో మాట్లాడేద్దాం. నమస్తే రమణారెడ్డి గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఓకే, సో ఫుల్ బిజీగా ఉన్నారు. అన్ని మూవీస్లో కూడా మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. అసలు రమణారెడ్డి గారి కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు అండి. ఓకే, ఒకడే మెగా స్టార్ చిరంజీవి గారు. ఆయన సినిమాలు చూస్తూ, అన్నయ్య గారి సినిమాలు చూస్తూ, ఆయన డాన్స్లు అండ్ ఆ కామెడీ, ఎక్కువ సినిమాలు అన్నయ్య సినిమాలు చూస్తున్నామని చూసుకుంటూ నేను ముందు రాజకీయ నాయకుల దగ్గర ఉండే. ఓకే, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, కేసీఆర్ దగ్గర పనిచేశాను. ఓకే, నైస్. ఇప్పుడు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ దగ్గర చేసి వేసుకుంటే నాకేంటంటే ఒక తపన ఉండే అనమాట. సినిమాలు చేయాలి, అందరూ అంటున్నారు కొంచెం లావు ఇటు ఉన్నా కదా, అది నువ్వు సినిమాలో పోతే బాగుంటుంది కదా అని చాలామంది అన్నారు. ముందు చేద్దామని చెప్పి ఒక గెటప్ చేసుకొని వచ్చారనమాట. కొంచెం ఎంటికలు పెంచుకొని, అంటే మనం ఒక డిఫరెంట్ కనిపిస్తేనే కదా తెరపైన మనం చూపిస్తారని చెప్పి ఇట్లా వర్కౌట్ అవుతాయని చెప్పి అనేది అట్లా రావడం జరిగింది. అలా ఇంటి ఎయిర్స్ పెంచుకొని అట్లా చేసుకుంటూ గబ్బర్ సింగ్ సినిమాకి కట్ చేసేసాను. హరిశంకర్ గారు కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చారు, అది మన పవన్ కళ్యాణ్ గారు పక్కన. సో అప్పుడు ఇక నేను ఈ గెటప్ వచ్చేసాను. ఇక సో అట్లా చేసుకుంటూ ఇక చిరంజీవి గారు అండి మెయిన్, ఎందుకంటే అన్నయ్య సినిమాలు చూసుకుంటూ పైకి రావాలనుకుంటా. ఇక ప్రతి ఇండస్ట్రీలో తెలియని ఏముందండి, కష్టాలు ఉంటాయి, తర్వాత సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. చాలా కష్టాలు పడ్డామండి. అమీర్పేటలో రూమ్లో ఉండే ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండే. ఎవడో వచ్చి సినిమా తీస్తా అని చెప్పి పిలవడము, ఆఫీస్లో ఫ్లెక్సీలు వేసి పెట్టడం. ఫ్లెక్సీ అంటే ఆ టైంలో 20 years బ్యాక్ ఫ్లెక్సీ అంటే అది మనం డబ్బులు ఇస్తే తీస్తారనేది మనకు తెలియదు. అది ఒక బ్రాండ్ అంటారే, సినిమా పోస్టర్ వేసేసి వాడు సినిమా తీస్తా అని చెప్పి పిలిచాడు. వచ్చి ఉన్నాము, వాడు సినిమా దిగాడు, నేను దిగాడు. డబ్బులు ఏమంటాడు, డబ్బులు ఇంటికి తేవడము, 10,000 5,000 తీసుకురావడం. ఆ టైంలో మా నాన్న డాడీ ఇవ్వడము. మా డాడీ లారీ డ్రైవర్ అండి. మా డాడీ లారీ కష్టపడి ఉన్నారనమాట. సో ఆ డబ్బులు తీసుకొచ్చినా వాడు సినిమా చేయకపోతుండే, మళ్ళీ ఇంటికి పోవడము, మళ్ళీ ఇంకోటి పిలవడం, అట్లా చేసుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ మీరు గబ్బర్ సింగ్లో చేశారా? గబ్బర్ సింగ్ చేశాను. అండ్ అంటే నేను నాకు ఇండస్ట్రీకి రావడానికి కారణం ఎవరంటే కుబుసం డైరెక్టర్ అండి. ఓకే, కుబుసం శ్రీనాథ్ గారు, డాక్టర్ శ్రీనాథ్ గారు ఉన్నారు కదా. శ్రీహర్ అనే సినిమా ఐడియా ఉంది, పల్లేక నిరుబెడుతుంది. అవునవునవును. ఆ సినిమాలో మా బ్రదరు కంటెస్ట్ ఎమ్మెల్యే ఉండే అనమాట. మేడ్చల్కి ఎమ్మెల్యే 99లో పోటీ చేశాడు అనమాట, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అని. ఆయన ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు, ఎమ్మెల్యే క్యారెక్టర్ సినిమాలో. అది ఇక్కడ జూబ్లీస్ లైన్ నేను వచ్చాను అనమాట. బొట్టు పెట్టుకొని బుక్ చూడడానికి ఈ నెంబర్ వచ్చాను నేను. ఆయన నెంబర్ ఉంటుండే నేను, ఆయన నాకు హరివర్ధన్ రెడ్డి అన్నా నేను. ఆయన నెంబర్ ఉన్నప్పుడు ఆయన ఈ షూటింగ్లో లోపల షూటింగ్ అవుతుంటే బయట నుంచి ఉన్నాను అనమాట. నాకు ఇష్టము షూటింగ్ చేయాలన్న ఇష్టము, కానీ అడిగితే భయం అనమాట. ఇప్పుడు అది నేను బయట బొట్టు పెట్టుకొని ఉన్నాను. డైరెక్టర్ మెల్లగా టీ తాగకుండా వచ్చిండు బయటకి. పిలిచాను, నన్ను ఏం పేరు నీ పేరు అని అడిగాను. అన్నారు, సార్ నా పేరు రమణారెడ్డి. ఎవరు నువ్వు అంటే ఇట్లా హరివర్ధన్ రెడ్డి అన్న పిఎన్ అండి నేను, పర్సనల్. అవునా, ఓకే, ఏం చేస్తున్నావు అని. ఆ నెంబర్ ఉంటాను అది అంటే. ఓకే నీకు సినిమాలో ఇంట్రెస్ట్ కదా అన్నాడు. అరే అవును సార్, ఇష్టం. ఎట్లా గుర్తుపట్టారు సార్ అంటే, తెలిసిపోతుంది నీ ముఖంలో అన్నాడు. వరకలే అట్లా జర్నీ ఆయనతో చేసుకుంటూ వచ్చానమాట. సార్ అని పిలిచేవాడిని. ఇప్పుడు నేను అన్నయ్యని, తమ్ముని అయిపోయాను. తమ్ముడు లేరు ఆయనకు, నేను తమ్ముని అయిపోయాను. ఇక నాకు ఇండస్ట్రీలో ఏం చేయాలి, ఏంటిది, ఎట్లా డైలాగ్ చెప్పాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, డైరెక్టర్తో ఎట్లా మాట్లాడాలి, ప్రొడ్యూసర్తో ఎట్లా ఉండాలి, హీరోలతో ఎట్లా ఉండాలి, మన అంటే సొసైటీలో ఎట్లా బతకాలి, ఏందనేది నాకు మొత్తం ఆయన గురువు అండి. అన్ని నేర్పించారు నాకు గురువు ఆయనే. మొత్తం ఎట్లా ఉండాలి, ఏంటి లైఫ్ ఏంటి, ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, కెమెరా ముందు ఎట్లా ఉండాలి అని మొత్తం అనేది నాకు చెప్పారు. ఓకే, మీ కళ నెరవేరింది, ప్లస్ అంతే ఆయన ఒక గురువుగా మీకు అన్ని గైడెన్స్. ఆయనే షాక్ అవుతాడు. ఎందుకంటే అరే నా ముంగడ మనం వచ్చి ఇంత ఎదుకుంటూ మంచిగా చేస్తున్నాడు, అందరితో చేస్తుండు. పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో, అల్లు అర్జున్ తోని, అండ్ ఎన్టీఆర్ గారితో, బన్నీతోని, అండ్ రామ్ చరణ్ గారితో, అందరితో ఆల్ టాప్ 10 హీరోస్ అందరితో చేస్తాను, టాప్ 10 డైరెక్టర్తో చేస్తాను. అందరు నాకు పిలిచి ఇస్తారు. అరే నేను అందరితో జాలీగా ఉంటాను, అంటే నేను ఓపెన్ ఉంటానండి. అందరూ తెలిసి రమణ లోపల ఏం పెట్టుకోవడానికి ఓపెన్గా ఉంటారు. నేను ఇంట్లో అయినా బయట అయినా ఓపెన్ ఉంటాను. నేను లోపల పెట్టుకుని ఎందుకు లావ్ అయిపోతాం, ఎందుకు మళ్ళీ ఆల్రెడీ లావ్ ఉన్నాము. సో అన్నీ చేసుకుంటున్నాను. 11 సినిమాలో చేసిన డైరెక్టరే నన్ను మళ్ళీ పిలుస్తారు. అంటే మన ప్రవర్తన ఎట్లుంటే మంచిగా ఉంటే పిలుస్తారు. మనం జర బిల్డప్ అన్నాం అనుకో, డైలాగ్ చెప్పలేం సరిగా అనుకుంటే మనం పిలువరు అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను తేజ గారు గురువు అయినారు.
నిజం షూటింగ్ మా షామీర్పేటలో జరిగింది. అప్పుడు ఆయన కలిశాను అనమాట తేజ గారిని. సార్ నమస్తే అండి, కొంచెం నేను కూడా యాక్టింగ్ కావాలనుకుంటాను సార్. మా షామీర్పేట దాబాలు ఉండే నాకు, దాబాలు వైన్స్లు ఉండే ఆ టైంలో. నిజం సినిమా అప్పుడు నన్ను ఇట్లా నేను చేస్తాను సార్, ఇట్లా నేను షూటింగ్స్ నాకు ఇష్టం సార్, యాక్టింగ్ చేయాలని నాకు చాలా కోరిక సార్ అంటే, సరే ఇది నువ్వు ఇట్లా అనగానే నీ కెమెరా మోటివేట్ కాదు, దీనికి ఒక ఆఫీస్ ఉన్నది మాది ఇక్కడ ఫిలిం నగర్ ఆఫీస్ ఉంది, ఆఫీస్ కాడికి వెళ్తే నీకు ఒక బయోడేటా నీది మొత్తం ఫిల్ చేసి ఇచ్చేసి 2 ఫోటోలు ఇచ్చేస్తే మేము ఒకరోజు ఆడిషన్స్ పెడదాం, అప్పుడు నీకు ఫోన్ వస్తుంది మా ఆఫీస్కి వెళ్ళి, చిత్రజ్యోతి అని ఉండే ఆ పేరు, మీరు అప్పుడు అంటే సరే సార్ అని చెప్పి షమర్పేటకి వెళ్ళి చేత తీసుకొని వచ్చి అప్లికేషన్ రాసి ఇచ్చేసి 2 ఫోటోలు ఇచ్చేసి వెళ్ళిపోయాను ఇంటికి. అప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు, సార్ మీరు ఎల్లుండి రావాలి, మీరు 11:30 నుంచి 2:30 వరకు 10:30 రావాలంటే స్కూటర్ వేసుకొని వచ్చిన అక్కడికి వచ్చి ఆడిషన్ ఇచ్చేసేలా అట్లా తేజ గారి దగ్గర లాస్ట్కు మళ్ళీ కట్ చేస్తే అప్పుడు వచ్చిన అదైందనమాట. తేజ గారికి నాకు కొంచెం అదైంది, ఎందుకంటే ఇంటికాడ ఆడిషన్స్ అవుతున్నాయి, ఆడిషన్స్ వాళ్ళ స్టాఫ్ చూసుకుంటున్నారు, కోఆర్డినేటర్ గారు వాళ్ళు చూసి ఆడిషన్ చేసి బయటకు వస్తే అప్పుడే తేజ గారు కార్లో బయటకు వెళ్ళారు. అంటే మనకు ఓపెన్ ఉంటాం కదా, హైదరాబాద్ స్టైల్ తెలుసు కదండి, అరే సార్కి ఇంత దూరం వచ్చినాము సార్ గారు కూడా పోతామా అని నర్రాబోయినాడు బండి కానీ స్కూటర్ తీసుకొని మా ఇంకా ఫ్రెండ్ వేసుకొని కారెంట్కి వెళ్ళి వచ్చేసా. 7కి వెళ్ళి జూబ్లీ హిల్స్కి వెళ్ళి వచ్చి పంజాగుట్ట వరకు వచ్చిన. ఎందుకని ఎట్లా వస్తుందంటే మామూలుగా పోతున్నాం మనం పట్టించుకోరు, అరే సార్ పోతున్నాం, అరే సార్ అరే అమ్మ సార్ రా ఇంత దూరం వచ్చినాం అని అనుంటే ఆ కార్లో ఉన్న వాళ్ళు డ్రైవర్ అందరూ చూస్తారు కదా, వాళ్ళు నన్ను చూసిరు అలా కార్లో, ఎవరమ్మాయిరు బొట్టు గిట్టు పెట్టుకుని ఉండి అమ్మ ఏమట ఏంటికి వస్తున్నా ఏంది ఏం కదా అని వాళ్ళు భయపడరు. నేను అట్లే పోతూ డైరెక్ట్ పంజాగుట్ట నాగర్ సర్కిల్ వరకు వచ్చింది బండి, ఆ గల్లీలో పోయి ఆపిండి, అక్కడ పని మీద పోయినట్టుంటారు. నేనేం చేశాను, పక్కన పోయి కారకాడ ఆపి వెళ్ళేవాడి నమస్తే చెప్పాలి కదా, ఆ కారు ఆపంగానే పక్కకి వెళ్ళిపోయి ఆ పక్కన గల్లీలో పెట్టి మెల్ల చూస్తున్నా, సార్ ఉన్నారా తేజ గారు ఉన్నారా లేదా అని చూస్తున్నా. అప్పుడే ఒక 4 వచ్చి నన్ను పట్టేసుకున్నారు వాళ్ళు వెంబడి ఉన్నవాళ్ళు. ఏమరా భయ్ ఎవరు నువ్వు ఏం కదా ఇట్లా వస్తున్నావు ఫాలో అవుతున్నావు అంటే, అన్నా నాది షామీర్పేట అన్న, సారు నిజం సినిమా షూటింగ్ మా దగ్గర వేసిండు, కలుద్దామని ఇంటికాడికి వచ్చిన ఆడిషన్ ఇచ్చేసిన, సార్ నమస్తే పెడదామని అని బయటకు రాగానే మీ కారు బయటకు వెళ్ళింది, సార్ చూసి నమస్తే పెడదామని వచ్చిన అంటే, అరే పిచ్చను అరే ముందు వచ్చి ఆపి అడగాలి కదా, ఆ డెంబడి వస్తే ఏమనుకుంటాం మాకు భయం కదా అన్నాడు. అరే సార్ తప్పైందని చెప్పి ఆ భయం అయిపోయిందమ్మా, అరే అమ్మాయి 4 వచ్చి పట్టుకురా, ఆ ఏజ్ వేరు కదా 20 years బ్యాక్. ఇక మళ్ళీ నేను షామీర్పేట వెళ్ళిపోయాను. ఇక తేజ గారు అప్పటి నుంచి భయం నాకు, అరే ఏమని అంటాడేమో చూస్తే ఏమంటామో చూస్తే అని కట్ చేస్తే నేనే మంత్రి షూటింగ్కి ఆఫీస్కి వెళ్ళి కలిసిన. కలవంగానే అయ్యా నేను ఇక్కడ చూసినట్టుందయ్యా అన్నాడు. అయ్యా మళ్ళీ గుర్తు చేస్తే మన కొట్టగాళ్ళు తిట్ట ఆల్రెడీ కొడతారు అంటారు కదా అని భయం. ఓపెన్ చెప్పాను, సార్ నమస్తే సార్ నా పేరు రమణారెడ్డి, షామీర్పేట, నేను మా దాబాలో షూటింగ్ చేసిరు, నేను కలిసిన మీ ఆఫీస్కి వచ్చినా సార్. అరే అట్లా అని చెప్పి ఓకే కానీ నా నంబర్ తీసుకున్నారు సార్, నంబర్ తీసుకొని నీకు నంబర్ తీసుకున్నాను సార్, నేను చెప్తాను ఈ సినిమాలో నేను రాజేంద్ర మంత్రి సినిమా చెప్తాను అని చెప్పని అన్నారు. కట్ చేస్తే ఇంకా నాకు ఫోన్ రావట్లేదు, ఆఫీస్కి వెళ్ళి ఏమో షూటింగ్ ఓపెనింగ్ పెట్టిరు, డైరెక్ట్ షూటింగ్ అంట అదంట అని డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ముంగడ కూర్చున్నాను, సార్ వెయిట్ చేస్తున్నా, కోఆర్డినేటర్ అడిగితే అయిపోయింది అన్ని ఆడిషన్స్ అయిపోయినాయి, క్యారెక్టర్ ఏం లేవు రమణారెడ్డి, మళ్ళీ సార్ ఏమో చెప్తారేమో అన్నాడు. అట్టయితే భయ్ సార్ నాకు మాట ఇచ్చిండు, సార్ని కలిసిపోతే బిజీ ఉన్నాడు అంటే, సార్ సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఇంటికి పోతారు కదా అప్పటిదాకా కూర్చోండి అని చెప్పిన. కూర్చున్నా సార్ చూసే రమణారెడ్డికి రాని పిలిచిండు, పిలిచి మేనేజర్ చెప్పిండు రాజాగారని మన సురేష్ ప్రొడక్షన్లో ఉండి పిలిచి, రమణారెడ్డి ఆర్టిస్టు, హీరో ఫాలోవరు, సినిమా మొత్తం ఉంటాడు, రాన ఎన్ని రోజులు షూట్ ఉంటే రమణారెడ్డి 1 రోజు ఉంటుంది, రమణారెడ్డి నీ పేమెంటు డేట్స్ చూసి మాట్లాడుకున్నాడు. అప్పుడే కాలమే పడ్డా సార్, థ్యాంక్ యూ సార్. ఆయనతో పాటు అన్ని ట్రావెల్ అయ్యాను, ఆయనతో నేర్చుకున్నానమ్మా చాలా. ఎట్లా అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర మనం పిలిచారా, డైలాగ్ ఇచ్చారా, షూట్ చేసామా, మనకు అమౌంట్ ఇచ్చారా, ఫుడ్ పెట్టారా అని కాకుండా లైఫ్లో నేర్చుకుంటూ పోవాలి కాబట్టి అది ఒక స్కూల్ లాగా అయిపోయిందమ్మా. డాక్టర్ శ్రీనాథ్ గారు కానీ మన ఎవరు తేజ గారు కానీ కృష్ణవంశీ గారు కానీ, కృష్ణవంశీ గారు చేశాను, తేజ గారు చేస్తే తేజ గారు అన్నారు ఇక రెడీ నువ్వు ఏదైనా ఆఫీస్కి పోయినావు అనుకో, ఆడిషన్స్ మామూలుగా గల్వనికి పోతావు ఆఫీస్కి, తేజ గారి దగ్గర 65 రోజులు ఎన్ని రోజులు చేసాను నేను రాజీనామా అంటే 64 రోజులు 65 రోజులు చేసేసారంటే, నా దగ్గర 65 రోజులు షూటింగ్ చేశాను చెప్పి రాలన్నాడు. అది ఒక మార్క్ అన్నాడు అని 10 సినిమాలు చెప్పుకోవడం పోతాను అందరికి. రన్ చేస్తున్నాండి, అందరితో అన్ని సినిమాలు చేస్తున్నాను. ఇక మాకేముందండి ఎప్పుడు షూటింగ్ ఉండాలి, మాకు ఎవరైనా ఫోన్ చేసి మాకు ₹1,00,000 ఇస్తాము, మాకు షోకి వచ్చిపో ₹1,00,00,000 ఇస్తామన్నాక మాకు హ్యాపీనెస్ ఉండదు. షూటింగ్ ఉందని ఫోన్ వస్తే యాక్టివ్ అయిపోతాం. షూటింగ్ వెళ్తే పొద్దున అందరు ఉంటాము, ప్రొడక్షన్ ఆర్టిస్ట్ కదే కదా, మాకు షూటింగ్ ఉందంటే ఆరోగ్యం అండి. షూటింగ్ లేకుంటేనే
కొంచెం హెల్త్ Dull. కూడా డల్ అయిపోతుంది, మానసికంగా అంత షూటింగ్ ఉంటుంది. అందుకనే ప్రతి ఆఫీస్లో అడుగుతాము, పోతాము, అందరికి మెసేజ్లు పెడుతుంటాము, డైరెక్టర్ కానీ కోఆర్డినేటర్ పెడుతుంటాము, ఉమ్, చెప్పండి అన్న అంటాం. ఒక 2 రోజులు సినిమాలో, 5 రోజులు, 10 రోజులు చేస్తా, అదొక ఎనర్జీ వేరే ఉంటుంది. అవును ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు, మా ఆయన షూటింగ్ పోయిన పిల్లలు కానీ ఉంటుంది. అవునవునవును. సో చాలా అంటే అందరూ కష్టపడుకుని వచ్చారు, హీరోలు కానీ అందరూ. నేను కూడా చాలా కష్టపడుకుంటూ వచ్చానమ్మా ఈ స్టేజ్కి. ఉమ్, ఇంకా తిరిగి చూస్తే 22 years అయిపోయింది అవును. ఇండస్ట్రీకి వచ్చి. చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారు కదా. ఖైదీ నెంబర్ 150 ఒకటి చేశాను. ఓకే. అప్పుడు నాకు అండ్ ఇది సైరా నరసింహారెడ్డి చేస్తాను. అవును, సైరా నరసింహారెడ్డి ఎక్కువ రోజులు చేస్తుంటారు. ఒక 65 రోజులు చేస్తూ, 60 60 రోజులు చేస్తొచ్చు. చిరంజీవి గారు ఉన్నారు అప్పుడు మొత్తం. చిరంజీవి గారు ఏ లొకేషన్లో ఆయనకి ఇష్టమైన లొకేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయో, పాండిచేరి కానీ, అలపి కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, అండ్ ఫారెన్ కూడా పోయినామండి. అవునా? యూరోప్ పోయినాం. ఓకే. యూరోప్లో 25 days ఉన్నాము. ఓకే. 25 days అది, ఇక్కడ లోకల్ ఒక 45 days అన్నీ కదా. చిరంజీవి గారితో మాకు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఆలోచించుకుంటే, ఒకప్పుడు ఆయన సినిమా గురించి పొద్దున్న తయారయ్యి లేచి బండి తీసుకొని పోయి సినిమా చూసేసి ఫస్ట్ షో మార్నింగ్ షో కంపల్సరీ మనం చూడాలని పోయి చూస్తుండే. ఓకే. ఇక ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట హ్యాపీనెస్. అంటే ఏదైనా మంచి జరిగితే మనమే హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఉమ్, 65 రోజులు చిరంజీవి గారితో చూస్తున్నాం, రోజు ఆయన ముంగట కూర్చుంటాడు, ఆయన తింటుంటాము, మేము పక్క తింటుంటాము, ఒక షాట్లో ఉంటాడు పక్కన, ఈ పక్కన నిలబడితే ఉమ్, ఒక వైబ్రేషన్ ఉంటుందండి. ఓకే. చిరంజీవి గారు ఇట్లా పక్క నుండి పక్కన నిలవాలంటే చాలా మంది భయపడతారు. ఉమ్, యాక్టింగ్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్ ఏమైనా గల్ల పట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ భయపడతారు ఆర్టిస్టులు. అవును. చిరంజీవి గారు అంటారు అవును. ఆయన ఒక అదే కదా బ్రాండ్, మాకు ఒక మనకు ఏమంటారు ఇండస్ట్రీలో మాకు ఒక బ్యాక్ బోన్ మాకు ఉమ్, ఆయన చూసి వచ్చాం కాబట్టి. ఇక నేను చేస్తానంటే యాక్టింగ్ అప్పుడు నేను కామన్ ఉంటా, అంటే అందరూ ఉంటారు అట్లే, నేను కామన్ ఉంటా. యాక్టింగ్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్పెక్ట్, మనం పని మనం చూసుకోవాలి. ఓకే. సో సైరా నరసింహ ఖైదీ నెంబర్ 150లో డైరెక్ట్ డైలాగ్ ఉంటుంది. అది ఉమ్, మేము ఊరు అల్లులో ఉంటాం. అవునవును. ఆ ఊర్లలో అందరం కూర్చొని ఉంటాము. మా అత్తగారిది జాగా అమ్ముకొని డబ్బులు తీసుకొని వస్తే అని అంటాడు. ఉమ్, ఉమ్, అరే వ్యవసాయం చేయలేక అందరు చేస్తూ ఉంటే మీ ఊరు నుండి ఆ వ్యవసాయం అని పని చేస్తారు, అవసరమా అని అంటాను చిరంజీవి గారితో. అవసరమా అని అంటే ఆయనే నాకు వ్యవసాయం అంటే ఒక బాధ్యత అని చెప్పి అది మంచి సీన్. ఒక ఇద్దరు కాంబినేషన్ మంచి సీన్. అయితే నాకు చిరంజీవి గారి షూటింగ్ ఫోన్ రాగానే ఇక ఎట్లా అంటే ఆకాశం పరిగెత్తుకు వెళ్ళిపోయినాం అనమాట. అది శంకర్పల్లి దగ్గర షూటింగ్ అయింది, చేపల్లి దగ్గర అయింది. ఓకే. షూటింగ్ పోయాము, కూర్చున్నాము, అల్లులము వచ్చాము, మంచి సీన్ అమ్మా. ఆ రోజు మా అమ్మింది సీను. అవును. మధ్యాహ్నం అయిపోయిందండి షూటింగ్. మధ్యాహ్నం మీకు అయిపోయిందని చెప్పేస్తారు. ఫీలింగ్ అమ్మ ఇదేంది పిలిచి హాఫ్ డే చేసి పంపించేసారు అనుకున్నాం. కట్ చేసే సినిమాలో మంచి సీను బాగుంది. అవును. అప్పుడు చిరంజీవి గారు ఇట్టని ఆయన ఏంటంటే దూరం ఉండగానే ఆయన చూసుడే ఎట్టున్నాడు, చిరంజీవి గారిని చూసాడు దగ్గరగా చూసినా. కానీ ఆయన సినిమా ఫస్ట్ అది చేయగానే ఒక చాలా హ్యాపీనెస్ వచ్చిందండి. జీవితం మనకు ధన్యం అయిపోయింది, చిరంజీవి గారితో మనం యాక్ట్ చేస్తాము, డైరెక్ట్ డైలాగు అని అది సింగిల్ టేక్ చేశానండి. వివినాయక్ గారు క్లాప్ కొట్టి సింగిల్ టేక్ చేశాను. డైలాగ్ చెప్పారు. అసలు ఆ షూటింగ్ లో ఏమైందంటే అండి, 5 అల్లులం ఉంటాం. ఆఫీస్ పిలిచారు, పిలిచి 5 డైలాగులు ఇచ్చారు. అల్లుడు 1, అల్లుడు 2, అల్లుడు 3, అల్లుడు 4, అల్లుడు 5 ఇచ్చారు. ఇచ్చేసి ఈ ఫస్ట్ డైలాగ్ నీది రమణారెడ్డి ప్రాక్టీస్ చేసుకున్నాడు. నేను చేసిన కొంచెం అడ్వాన్స్ ఉంటాం కదండి సినిమాలో, అడ్వాన్స్ ఉంటాం కదా, కొంచెం 5 డైలాగ్ ప్రాక్టీస్ చేసుకున్నా. 5 డైలాగ్ ప్రాక్టీస్ చేసేసుకున్నా. లొకేషన్లో ఏం చేసినా చిన్న పేపర్ పెట్టుకున్నా, ఉట్టి చూసుకుంటా. రెడీ కెమెరా రెడీ రోలింగ్ యాక్షన్ చెప్పే ముందు రమణారెడ్డి నువ్వు చెప్పమ్మా ఫస్ట్ డైలాగ్ అని చెప్పారు. మారిపోతుంది కదా లొకేషన్ అవునవును. చెప్పగానే అరే అమ్మా నేను నేర్చుకున్నా అది ఆడ చెప్పేసి ఏంది అని, సరే నే కదని ఫస్ట్ చెప్పేసా. ఇక పేపర్ ఉంటుంది కదా, 5 డైలాగ్ ఫస్ట్ డైలాగ్ చెప్పేసిన, మళ్ళీ సెకండ్ డైలాగ్ ప్రాక్టీస్ చేసుకున్నా. రెడీ రమణారెడ్డి సెకండ్ డైలాగ్ ఉండేది అని చెప్పిన, అరే ఈయన చెప్పాను నేను బాగుంటుంది ఆ డైలాగ్ అని చెప్పాను. అట్లా మనిషిని బట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయని చెప్పి అలా చేంజ్ చేశాను. 1 చింపేసిన, 2 చింపేసిన, 3 చింపేసిన, 4 చింపేసిన, 5 కూడా చింపేసినానేమో, ఇక నాకు డైలాగ్ లేదేమని బాధపడ్డా. 5వ డైలాగ్ నాది, లాస్ట్ డైలాగ్. అది చెప్పేసరికి ఎట్లుంటుంది. ఇప్పుడు మాకు షూటింగ్ లేదంటే, షూటింగ్ ఉంది, షూటింగ్ లేకుంటే అరే కావాలనుకుంటాం, షూటింగ్ పోయినాక కూడా మాకు ఇబ్బంది ఉంటాయి కొన్ని. ఆ డైలాగులు మనకి చేంజ్ అయిపోవడము, పక్కలు చెప్పడము, మాకు డైలాగ్ మిస్ అయినా కొన్ని ఎడిటింగ్ లో పోతాయి. కట్ చేస్తే చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారి ఫస్ట్ టైం చేస్తున్నాము, ఆయన నిల్చొని ఉన్నాం, మనం కూర్చొని ఉన్నాం, మనకు అంతా మనకి క్యారెక్టర్ ఇచ్చారు, డైలాగ్ లేకుండా ఉంటుంది కదా మామూలుగా అని అనుకున్నా. ఫస్ట్ సినిమా రిలీజ్ కి 150కి నేనే ఫస్ట్ వెయిటింగ్ అండి. డబ్బింగ్ చెప్పిన మళ్ళీ నేనే చెప్పిన డబ్బింగ్ నాదే వాయిస్ అది. అప్పుడు అనుకున్నా ఉన్నది డబ్బింగ్ చెప్పినా కూడా ఉండేయండి సీన్లు. చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పినా కూడా ఉండయి, సెన్సార్ లేపేస్తారు దరిద్రానికి, అంత కష్టపడతాం కదా. ఇక 150 వచ్చిందని నీట్ గా వచ్చింది, మంచి పేరు. అప్పుడు టీవీలలో వచ్చిన అందరు ఫోన్ చేస్తుంటారు, చాలా రాబోయే మా చిరంజీవి గారు ఒక సినిమా మంచి సీన్ అది.
దాని తర్వాత కట్ చేస్తే సైరా నరసింహారెడ్డి అండి. 65 డేస్ దాదాపు. 65 డేస్. సురేందర్ రెడ్డి గారు నాకు బ్రదర్ అండి, నాకు కజిన్. ఇక అన్న సినిమా అంటే 10 సినిమాలు నాకు పెట్టుకుంటాడు. అరే మనోడు ఆయన కూడా వ్యవస్థ నడవాలి కదా అని 10 సినిమాలు చెప్తుంటాడు. ఆయన ఏ సినిమా చేసినా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఓకే. రామ్ చరణ్ సినిమా అండ్ మన ఏమంటారు సైరా నరసింహారెడ్డి షూటింగ్ చేస్తున్నామండి. లొకేషన్లో అందరము ఫారెన్ వెళ్ళాము. మాకన్నా ముందు వెళ్తారు కదా వాళ్ళు, హీరో గారు వెళ్ళారు, మేము పోయినాము. దానికి మాకు డైరెక్టర్ ఏమి పెట్టిందంటే, మీరు అందరు ఫారెన్కి వస్తున్నారు, యూరోప్కి వస్తున్నారు, మీరు అందరికి ఆర్ట్ సైడ్ వస్తేనే నేను తీసుకుపోతా. ఓకే. ఎందుకంటే ఆర్ట్ సైడ్ షార్ట్ లో కావాలి, అక్కడ గుర్రాల మీద ఫైట్ ఉంటుంది, అది చేయాలి, మీరు ఆర్ట్ సైడ్ వస్తేనే చేస్తారు. అరే అమ్మ ఇదేందుకు ఒక ఎగ్జామ్ ఇట్లా అని చెప్పి సరే అని చెప్పాను. నేను వెయిట్ ఉన్నా హైట్ ఉన్నా కదా, సరే అని చెప్తే మాకు కోకాపేటలో చిరంజీవి గారు ఫామ్ లో ఆర్టిస్టులు అందరిని పిలిచి మార్నింగ్ 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎవ్రీడే మాకు క్లాస్ అనమాట. అది పోవాలి, గుర్రం వేసుకోవాలి. అయితే నాకు ఎక్కడికి భయం అవుతుంది, అమ్మ యూరోప్ పోతున్నాము, చిరంజీవి గారి సినిమా అంటే ఎట్లుండాలి, అది ఏమైనా కానీ అని ప్రాక్టీస్ చేస్తుంటే ఆ గుర్రం ఎక్కాలంటే ఆ షూలు వేసుకొని ఎక్కాలి, అది ఎక్కినాక బ్యాలెన్సింగ్. కార్ అంటేనే మనం బ్రేక్ కొడతాము, క్లచ్ కొడతామండి. గుర్రం అంటే అది మన బ్యాలెన్సింగ్ ఉండదు. ఎక్కినా అది అయితే భయం అవుతుంది. ఒకరికొకరేమో టక్ 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 అని మొత్తం రైడ్ కొడుతున్నారు. అన్న మనమైతే కంపల్సరీ యూరోప్ పోవాలి, చిరంజీవి గారి పక్కన మనం చేయాలి, చిరంజీవి గారి సినిమా చేయాలి, మనం వచ్చిన ఆయన చూసుకొని అది కాదని చెప్పి అన్ని వదులుకొని ఎక్కేసానండి. దీనికి కాదని చెప్పి అందరం 5 days 6 days తర్వాత ప్రాక్టీస్ వచ్చింది అందరికి. సెకండ్ డేలోనే కొట్టేశానండి. కొట్టేశాను ఏమన్నా కానీ పడతాబడని, మనం చిరంజీవి గారి సినిమా చేయాలి అని ఆ కష్టం దొరకల్లా. మిగతా ఆర్టిస్ట్ అందరూ షాకు, అరే అమ్మ రమణారెడ్డి ఏంది అమ్మ ఇంత వెయిట్ ఉన్నాడు, మనం 100 కిలోల వరకు ఉంటాడు, అమ్మ ఇంత గుర్రం మీద పోతే కింద పడితే ఎట్లుంటుంది అని అందరూ అన్నారు. ఏమైనా సత్తి తర్వాత చూద్దాం అని కొట్టేసరికి అప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నా 2 రోజులు మంచిగా అయిపోయినా. నీ క్యాప్స్, హెల్మెట్ అవన్నీ కొనుక్కోండి, నేనే పర్సనల్ కొనుక్కోండి, మనకి కేర్ కానీ నేర్చుకున్నా. ఒక రోజు కింద పడండి. ఆర్ సైడ్ చేస్తుంటే కాలు పెడతాం కదా, ఇది ఎక్కుతుంటే అది ఊసిపోయింది అనమాట. ఆ కాలు పెట్టేది తాడు ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది. అరే ఏం రాబా ఇట్లా పెట్టినాం అంటే పిల్లవాడు, అరే సాబ్ జరా బులిగా సాబ్ జరా గట్ నైబానా సాబ్ బంతో అని కట్టినాడు. ఇక్కడ ఎక్కినాక అక్కడిది రైట్ది మంచిగా ఉందేమో అనుకున్నా, అది కట్టలేడు. నేనేమి ఎక్కి పోతున్నా నడగడ కొట్టగానే అది జారగానే కింద పడ్డండి. మ్యాక్సిమం ఎంతవరకు నేను హెల్ప్ అంటే మనం ఎంతవరకు నేను పడకుండా జాగ్రత్త తీసుకోవాలని గట్టి గుర్రాన్ని పట్టుకున్నా. కింద పడగానే మొత్తం అది ఇట్లా అదైపోయింది. బాడీ వెయిట్ కొంచెం ఉండడం వల్ల కొంచెం ఇట్లా ప్రెస్ బోన్స్ అన్ని కొంచెం ఇదే. అయితే అప్పుడు మన ఆర్టిస్ట్ మన అల్లు అర్జున్ గారి దగ్గర బాడీ గార్డ్ ఉండే అనమాట, చందు అని చెప్పి, చందు బన్నీ అంటారు. చందు అని ఉండే అతను కొంచెము మంచి ట్రైనరు, మంచి అన్న నువ్వు రాన్న పడుకో అని చెప్పి పండు పెట్టి మంచిగా మళ్ళీ మసాజ్ చేసి కొంచెం రిలాక్స్ చేసి కొంచెం ఒక 10 నిమిషాలు పడుకొని లేచి ఫ్రెష్ అయ్యాను. మళ్ళీ ఎక్కినండి. అందరూ అరే ఎందుకు రాబోయి అంత రిస్క్ తీసుకుంటున్నావు అంటే, చిరంజీవి గారి సినిమా మనం చేయాలి, ఆయన పక్కన గుర్రం మీద నడవాలి, గుర్రం నడని పోయాకలే వాళ్ళందరూ చెప్పారు ఫోన్ చేసి, ఇట్లా రమణారెడ్డి పడ్డాడు, నాకేమైంది ఇగో వీడియో మళ్ళీ వీడియో తీసి వీడియో పెట్టేస్తే ఇక ఓకే అయిపోయింది. అందరు పాస్పోర్ట్లు తీసుకొని ఆఫీస్ ఇచ్చేసారు. మొత్తం ఒక అంతా ఆర్టిస్టులు అందరు కలిసి ఒక 100 ఆర్టిస్టులు 100 ఆర్టిస్టులు అందరి ఇచ్చారు. లక్కీ ఏమైందంటే ఒక అందరికెళ్ళి ఒక 20 మెంబర్స్కి ఫస్ట్ అప్లై చేశారు వీసాకి. అలా ఫస్ట్ నాకే వచ్చింది వీసా. సూపర్ అంటారు కష్టానికి ప్రతిఫలం. అయితే ఇక రాగానే ఇక నేను వెళ్ళిపోయాను. ఆడికి వెళ్ళిపోయేసరికి ఏమైంది తెలుసా అండి, లొకేషన్కి వెళ్ళాం, మొత్తం ఎంత ఇక్కడ ఒక 200 గుర్రాలు, అక్కడ 200 గుర్రాలు, ఇటు సైడ్. మేము లొకేషన్కి యూరోప్ నుంచి ఇంకా లోపలికి ఒక 100 kilometers ఎవ్రీడే 1.5 hour జర్నీ. ఆడ మొత్తం గాలి వస్తుంది, ఫుల్ గాలి వస్తుంది ఆడ జార్జియా. అయితే ఆడ పోయేసరికి గుర్రాలు మనకన్నా ఆడ సాలిడ్ ఉన్నాయి, ఆడ పెద్ద గిద్ద ఉన్నాయి, మొత్తం అది మననే కొట్టేట్టున్నాయి, బయట ఉన్నాయి. ఈ అమ్మ నేను షాక్ అయిపోయినా, ఇది అమ్మ ఇదేంద్రా నాయన ఆడబడతానని ఏమన్నా తీసుకొచ్చి ఈడబడితే మన అయితే ఏంద్రా 200 గుర్రాల కింద పడితే మనం దొక్కేస్తే ఏమైతే అని చెప్పి అదొక టెన్షన్ అయిపోయిందండి అక్కడ. ఇక సరే ఇదాక వచ్చినాము, ఇక ఏమైనా కానీ చెప్పి అనగానే డైరెక్టర్ గారు ఏమన్నా ఎప్పుడు వచ్చినారంటే, అన్న నేను నైట్ వచ్చినామన్నా అంటే, అంత వచ్చినారా అంత ఓకే బట్ అని ఇద్దరు నడుచుకుంటూ నా మీద చేసుకుని ఇలా పోతున్నామండి. అక్కడ పక్కకు పోతాం చూసుకుంటా. అన్న ఏందన్నా ఇండియాకి వెళ్ళి తెప్పించి వీడికి మమ్మల్ని ఏం చేద్దామని తెప్పించిరా అన్న నేను.
అది ఏమో నాకు అట్లా అన్నమైందని అన్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. నా 200 గుర్రాలు అన్న అక్కడ ఇక్కడ ఆ ఫాస్ట్కి ఎంత స్పీడ్ పోతున్నాయి, వాళ్ళ ఉన్నోళ్ళు ఎంత పడుతుంది, మేము అట్లా నడిపేయగలుగుతామన్నా, ఏదో మీ కెమెరా ముందు ఏదో ఏం యాక్టింగ్ వెళ్తాం కానీ అంటే వాళ్ళ మేము కింద పడ్డామనుకో మాకు తొక్కేస్తే ఏమైతుందన్నా అని అన్న. నాకు పిచ్చోడా అంతగానో రిస్క్ షాట్ ఎందుకు చేస్తారా, వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్లోజ్అప్ షాట్స్ హీరో పక్కన ఉన్నప్పుడు నేను పెడతాను అంతేగాని అందరిని పెట్టాను. కానీ అప్పుడే కాలు మొక్క అమ్మ థ్యాంక్ యూ బతికించావన్నా అప్పుడు నాకు మ్యారేజ్ కాలే ఇంకా ఓకే అన్న అమ్మ అన్న బతికించావన్నా అని చెప్పన్న. ఇక ఆ తర్వాత ఇక చిరంజీవి గారు రావడము ఆయన ఎక్కడము. ఇంకోటండి ఈ ఏజ్లో కూడా చిరంజీవి గారు గుర్రం మీద సవారీ చేస్తాడండి. మేమందరం లొకేషన్ పర్ఫెక్ట్ రైడ్ అండి. మేము ఆ పక్క నుండి ఆ గుర్రం ఎడిపోతుందో అని భయం వేస్తుంది మాకు. ఓకే ఈయన కొడితే కత్తి పట్టుకొని గుర్రం కొడుతుంటే మేము ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసాయి మొత్తం. ఓకే ఏంటిది ఈ ఏజ్లో కూడా అని అంతే చేస్తున్నాను. ఆయన డూబుని పెట్టారు అనమాట, పక్క వెళ్ళిపోమని ఆయన చేసిండు. ఒక్కొక్క గుర్రం ఎక్కి అసలు డూబు చేయనియరు కదా ఆయన ఫస్ట్ నుంచి అంతే కదా. అంతే అయితే ఏదన్నా కొంచెం ఉంటే అంతే కానీ మొత్తం అయితే ఉండదు. ఇక ఇంకా ఎనర్జీ వచ్చింది, చిరంజీవి గారు నడిపిస్తుంది, మనం ఎంత మన పిల్లలం అని అనుకున్నాం. ఇక చేసి ఆడేమైంది ఆ షాట్ ఉంది కదా మన ఆ షాట్ ఇట్లా కత్తితో కూర్చొని పక్క ఉంటాం. నేను గుర్రం ఎక్కినప్పుడు ఆడ ఏం కాలేదు, ఆడ నేను అందరినీ చంపేస్తుంటే గుర్రం మీద వచ్చి కూడా చంపేస్తుంటారు మన వాళ్ళు, మా బ్యాచ్. ఆ గుర్రం కాలు దొక్కింది, అది ఓకే కాలు దొక్కింది గుర్రం. మామూలుగా అంట గుర్రాలంట మనుషులను తొక్కడము కానీ అది చేయదంట. నేర్చుకున్నా తెలుసుకున్నా వాళ్ళ దగ్గర. ఆ 400 గుర్రాలకి ఒకడే ఉన్నాడు ఎడ్డు, వాడు వాళ్ళని గుర్రాలతో మారుతున్నాడు. వాడు చెప్తేనే మోయి తెలుగు ఆగిపోతాయి. ఎవరు ఎంత కొట్టిన జరిగాయి, అంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చాడు ట్రైనర్. తొక్కినే కాలు ఇక పక్క కూర్చున్న ఐస్ గీసి పెట్టారు. అమ్మతో ఎంతంటే యూరోప్లో ఎట్లుంటదంటే, అంటే మనం ఒక బయట కంట్రీలో షూటింగ్ పోతే ఎట్లుంటది అంటే పక్కన అంబులెన్స్ వచ్చేసింది డాక్టర్. ఇమీడియట్ ఉంటారు వాళ్ళు వచ్చి రోజు కూర్చొని మాలాగా వచ్చి తింటారు కూర్చుంటారు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళే మా పని మాది. ఏంటంటే ఇమీడియట్లీ పట్టి కట్టడము, ఐస్ పెట్టడము, ఇంజక్షన్ వేయడము అన్ని ఎవ్రీథింగ్ చాలా బాగుంటారు. ఆడ కాలుకి పెట్టిండు. పెట్టినాక తర్వాత ఏమైంది డైరెక్టర్ తెలిసింది. అరే ఏమైందిరా అంటే అన్న గుర్రం దొక్కిందన్నా అన్న. అవునారా అరే మళ్ళీ అప్పర్ వరకు చెప్పారంట మేనేజర్కి, అరే ఇబ్బంది ఉంటే పంపించేయండి అని చెప్పాను. అన్న వరకల్లా నాకు ఫోన్ చేసిండు డైరెక్టర్, నేను రూమ్లో ఉన్నా. డైరెక్టర్ గారు ఫోన్ చేసి అరే ఎట్లుందిరా మంచిగా ఉందాం అంటే అన్న జర్రా పెయిన్ ఉందన్న అదన్నా అని అంటే సరే సార్ మంచిగా పెట్టి మేనేజర్ ఫోన్ చేసిండు. రమారెడ్డి గారు మీ టికెట్ వేసేస్తున్నారు రేపు, డైరెక్టర్ చెప్పారు మీ కాల్ బాగాలంటే వెళ్ళిపోమన్నారు. నాకేమైందన్నా మంచిగా ఉన్నా అని చెప్పేసి మళ్ళీ పంపించేస్తున్నారు, పంపించేస్తాను చెప్పాను అనమాట. అంత కష్టపడి అంత కష్టాలు పడి వచ్చిన అయిపోతానా రేపు ఫ్రీ అయిపోతారు పొద్దున షూటింగ్ వస్తున్నా అని చెప్పిన. మళ్ళీ ఏమరా మళ్ళీ పోలేవరా అంటే ఎందుకు పోతానా ప్యాకప్ అయినా పోతా ఎందుకు పోతా అని చెప్పిన. ఇక ఉన్నావు అది తీసుకుంటూ తిన్నావు. దాదాపు 65 days ఆ షూట్ లో 65 days ఎట్లా ఉంటారు ఆయన సెట్ లో, ఎలా ఉన్నారు? ఫ్రీ ఉంటాడండి, ఫ్రీగా ఉంటాడు. కానీ వాళ్ళు కూడా అందరితో అన్ని విషయం వచ్చింది అయినా కదా, కానీ ఏమన్నా జర బౌన్సర్స్ జర దూరం అందరితో ఫ్రీగా మూవ్ అవ్వడం మాట్లాడడం మంచిగా ఉంటాడు. అందరు ఎక్కువ పోలేరు కదా. అవును కొంచెం ఆయన ఎంత ఫ్రీగా ఉన్నా ఎదుటి వాళ్ళకి భయం ఉంటది, వాళ్ళ సెక్యూరిటీ ఉంటది, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. 10 మంది ఉంటారు, బౌన్సర్ లాలీలు ఉంటారు, వాళ్ళు పర్సనల్ సెక్యూరిటీ పర్సనల్ గన్మెన్లు ఉంటారు, దూరం అంటారు. మమ్మల్ని మన అన్నారు. మేమేందంటే ఊక్కపోతే నా చొన్ను రెస్పెక్ట్ పోతుంది కదా, దూరం ఉంటే ఏం బాగున్నావా అంటారు చాలా. ఇప్పటికండి చిరంజీవి గారు గుర్తుపడతారు, మౌనం అంటారు, తెలిసిపోద్ది కండి మనకు ఫేస్ తెలిసిపోతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా నా పేరు పెట్టి పిలుస్తారండి, ఏమో రమణారెడ్డి మౌనం అంటారు. ఆయన మర్చిపోడు ఒక్కసారి ఏంటంటే అన్నమాట. ఎందుకంటే గబ్బర్ సింగ్ కూడా నేను 45 days చేశాను. సో ఈ చిరంజీవి గారితో చేసిన 2 సినిమాల్లో మీకు ఆయనతో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉందా? మర్చిపోయానండి చెప్పి అసలు విషయం మర్చిపోయాను. ఆ షార్ట్ చేసేటప్పుడు మామూలుగా ఎవరైనా హీరోలు కానీ యాక్టర్ కానీ ఒక షార్ట్ ఒక ఫైట్ అది చేసినాక తర్వాత చూస్తాం కదా, మానిటర్ చూస్తాం కదా. మానిటర్ లో చూస్తున్నాడు ఇట్లా, ఆ ముంగట నేనున్నాను చూసుకుంటున్నా ఇట్లా దూరం. ఆయన చూస్తాం మనం వెళ్ళలేము కదా, పెద్ద మనిషి రెస్పెక్ట్ గా మనం దూరం ఉన్నాము. నాకేంది నాకు కెమెరా తెలిసిపోయింది ఎట్లా చేసినా ఏం కదా తెలుసు, 20 వరకు పక్కనే ఉన్నా కదా. కెమెరా చూసిండండి, నన్ను చూస్తున్నాడు మానిటర్ చూసినాక తర్వాత చూసి గుడ్ ఫీచర్ అన్నాడు. సూపర్ చక్కగా పోయి కాలమే పడ్డా. ఇంకేం కావాలి అన్నయ్య చాలన్నయ్య, నాకు ఈ జీవితానికి చాలేదు ఇక, మీ నోటితో నాకు గుడ్ ఫీచర్ ఉన్నది, నీకు బాగా చేస్తావని చెప్పి అన్నావు నాన్న. ఇక
చాలా అప్పటి నుంచి నాకు ఒక ఎనర్జీ వచ్చిందండి. చిరంజీవి గారే చెప్పారు మనకు, నీకు ఫ్యూచర్ ఉందిరా నాయన అని, అది కాపాడుకోవాలి, మంచిగా చేయాలని చెప్పి అందరు డైరెక్టర్లు ఇస్తున్నారు, మంచిగా చేసుకుంటూ పోతున్నా. అదైతే నాకు ఒక అంటే మామూలుగా ఎగ్జామ్స్ రాస్తే మనకు పాస్ అయితే మనకు సర్టిఫికేట్ ఆనందం వస్తుందో అంత ఆనందం కన్నా ఎక్కువ వచ్చింది. అంతే కదా, ఇక్కడ పాస్ అయ్యాం బాస్ ముందు ఐఎస్ఏ మార్క్ నాకు కొట్టేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టాంప్ పెట్టేశారు నాకు, సెలెక్టెడ్ అని. లైఫ్ లో మర్చిపోలేము ఆ సంఘటన. అప్పటి నుంచి కొంచెం ధైర్యం వచ్చింది, మనము ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ఉండగలుగుతాము, చేయగలుగుతాము, నమ్మకం వచ్చింది. లేకుంటే డల్ ఉంటుండే, ఏమైతుందో, ఈ క్యారెక్టర్ ఏంది, ఆ క్యారెక్టర్ అని ఉంటుండే కదా. అది కెమెరామన్ అని ఇప్పటివరకు అయితే అందరితో ఇక్కడ కంప్లైంట్ లేదండి. అదే రమ్మరెడ్డి ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, టైంకి రావడం అనేది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఫైన్. చిరంజీవి గారు కానీ వాళ్ళని చూసి వాళ్ళు ఎట్లా ఉంటారు లొకేషన్లో వాళ్ళని తెలుసుకుంటాం కానీ మామూలుగా చిరంజీవి గారు ఎలా వచ్చారు, ఆయన ఎంత కష్టపడ్డాడు ఇంకా తను చూస్తుంటాం కదా. అట్లా ఇంకోటి ఆయన హెల్పింగ్ నేచర్ కూడా అండి. చిరంజీవి గారు హెల్పింగ్ నేచరు కూడా చాలా హెల్పింగ్ చేస్తాడండి, హెల్ప్ చేస్తాడండి. మంచి మంచి చాలా మంది చేసి. ఇంకోటి తెలిసిన ఏమైనా సంఘటన ఉందా? అంటే చాలా ఉన్నాయండి. అంటే నేను తెలుసుకుంటా కదా, వాళ్ళ సర్కిల్లో అండ్ సార్ వాళ్ళ స్టాఫ్ కూడా మనకు చాలా దగ్గర. అంటే మామూలుగా మాట్లాడుకుంటాం, మీరు వీళ్ళు వచ్చిరు అని. అవునవును, సార్ హెల్ప్ చేసిండే ఒక మంచి ఆనందం కదా. మా బాస్ ఒకరికి హెల్ప్ చేసినట్టు చెప్పాలని ఉంటుంది మాకు. మేము జిమ్ లో అక్కడిక్కడ కలిసినప్పుడు చెప్తుంటారు. అయితే ఒక సామెత ఉంది కదండి, ఈ చేతితో దానం చేస్తే ఈ చేతి కూడా తెలియదు అంట. గుప్త దానాలు అంటే ఇని దానం ఏదైనా ఇస్తే 10 రూపాయలు ఈ చేతికి తెలియదు అంటారు. అవునవును, అది ఆయన పాటిస్తారండి. ఈడేందండి చారణ కూరకు బారాన మసాలా లాగా చారణ దానం చేసి బారాన చూపించుకుంటారు, ఫోటోలు వీడియోలు పెట్టి నేను దానం ఇది ఇచ్చిన అని చెప్పి చూసుకుంటారు. కానీ చిరంజీవి గారు నాకు తెలిసిన అయితే ఎన్ని ఉన్నాయో అందరు అని దానికన్నా డబుల్ త్రిబుల్ ఎవరు తెలియకుండా చేసినవి చాలా ఉన్నాయండి. ఉన్నాయి కూడా తెలుసుకున్నాను నేను. ఎవరైనా ఇబ్బంది పోయి అన్న కలిసినా కానీ కవర్ చేస్తారట, కవర్ పక్కన పెట్టేసుకుంటాడట. అవునా ఎట్లున్నావు, అంత మంచిదన్నా, అది తెలిసిందన్నా, అదే కలుద్దామని పిలిచాను, రా అని పిలిచాను, రైట్ అన్న వస్తా అంటే రైట్ అని చెప్పి కవర్ ఇచ్చేస్తాడు అంతే. అంటే నువ్వు పోయి ఏమి అట్లా అట్లా చాలా కవర్ చేయడము, తెలియకుండా హెల్ప్ చేయడము, తెలియకుండా డబ్బులు చేయడం అనేది చాలా ఈ మధ్యలో ప్యాషన్ అయిపోయింది. నేను చేసిన ఫోటో ఇచ్చి చేయడం అని. ఆయన ఎన్నో చేసినట్టు, ఎన్నో అంటే మనం ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచి ఆయన ఒక హీరోగా స్టాండర్డ్ అయిన దగ్గర నుంచి కూడా అభిమానుల ద్వారా ఎన్ని సేవా కార్యక్రమాలు. మొన్న కరోనా అప్పుడు ఆక్సిజన్ బ్యాంకులు అయితే ఏంటి, ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకోవాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంత మంది ప్రాణాలు కాపాడింది. అది అందరికి అది ఈజీ అండి. ఇప్పుడు బండి మీద వెళ్తుంటారండి, బైక్ మీద వెళ్తుంటే అరే మెల్లగోరా అంటామని, అవును కింద పడగలరా ఏమైనా కాలు ఎరగల చనిపోగలవు అని మెల్లగోరా అంటాడు. నాకేంద్ర అని పోతున్నాడు. అక్కడ పోయి పడ్డాక తెలుస్తుంది, అరే అన్న చెప్పిండు జర మెల్లగోనా, నాకు ఏం చేయలేం కదండి. అవును, అట్లా హెల్ప్ చేసినాక తర్వాత ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇంకోటి మాకు ఇండస్ట్రీకి కూడా హెల్ప్ చేసిండు. 2 సార్లు 3 సార్లు మనకు గ్రాసరీ ఇచ్చిండు. అవును, మొత్తం ఇండస్ట్రీ అందరికండి 24 క్రాఫ్ట్ ఎవరైతే ఉన్నారో 24 అనుబంధ బంధాలు ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీ ఉన్నారో అందరికి ఇస్తారు. నాకు కూడా ఇచ్చాను, నేను కూడా తీసుకున్నాను. రైస్, పప్పులు, ఎవరు ఇస్తారండి? ఒకరి ఇంటికి పోతే ఒక రోజు అన్నం పెడతారు కానీ ఒక ఇంట్లోకి సరిపడా 1 month సరిపడా సరుకులు, ఒక బియ్యం సంచి అవన్నీ ఇవ్వడం అనేది గేటు. కానీ నేను ఒకటే అండి, నేను అనుకున్నాను చిరంజీవి గారికి, ఆయన అన్నీ చూశాడు, అన్నీ చేశాడు, ఇంకా చేస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, హెల్ప్ చేసుకుని పోతున్నాడు. ఆయన ఎంతైతే సంపాదించినంతా నాకు తెలిసి పబ్లిక్కి అందరికి ఇచ్చేలాగా నాకైతే నమ్మకం ఉందని అనిపిస్తుంది నాకు. ఏం చేసినా పోతాం తీసుకోతామా? అంతేగా, రూపాయి కూడా మనం ఏం తీసుకోలేక పోతాం. ఎట్లా వచ్చినామో బట్టలు లేకుండా పోతాం మనం. కాబట్టి నాకు చిరంజీవి గారి మీద విన్నానండి ఒక మాట, ఏముంది అమ్మాయి లైఫ్ మస్తు చూసినాం, అన్ని చేసినాం, బాధలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ పోదాం అన్నట్టు అన్నాను, తెలిసింది. అదే విన్నాను. నాకు అప్పుడు ఇంకా ఎక్కువ ఆయన మీద రెస్పెక్ట్ పెరిగింది. అసలు ఎవరు చేశారండి? నా పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళకి వాళ్ళ మా తరతరాల మా వాళ్ళు అందరూ ఉండాలని అనుకుంటారు తప్ప ఆయన చాలు మంచిగా ఉన్నాం, ఉన్న కాడికి మనం బతికిన వాళ్ళు ఉన్నది, మీది ఇద్దాము అని అంటే అని ఒక పెద్ద మనిషి వాళ్ళ తన కామన్ క్లోజ్ ఫ్రెండ్తో అంటే విన్నా. ఇంకా ఆయన ఒక గొప్ప చెప్పినామని నాకు, అన్న ఇట్లా అన్నాడు రా, చిరంజీవి గారు ఇట్లా అన్నారు, ఏముంది ఉన్నాను మన అయిపోయింది, ఎంత ఉన్నాయి ఎంత తాస్తుంది అంతా ఇచ్చుకుంటూ పోదాము, అట్లా బాగుంటుంది అన్నాను. ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు అంటే ఫ్యాన్ లేని వాళ్ళు ఎవరు లేరండి. ఆయనతోని ఫోటో దిగాలి అని చూడాలని ఎప్పుడో చిన్నప్పుడు ఉండే. ఖైదీ నెంబర్ 150 చేయడము అండ్ ఇది సైర నరసింహ చేయడము ఫ్రీ అయిపోయింది. ఇక ఆయన ఇంట్లో మనిషి లాగానో మన మనిషి లాగానో అన్నట్టు అయిపోయింది. అప్పుడేమో చూడాలని కార్లో పోతున్నాడు అని ఉండే. కానీ చిరంజీవి గారు చేసినాక దానికి మాకు బూస్ట్ అండి. మాకైనా ఆయన సినిమాలు అన్ని చూసారా?
అన్ని First అసలు నుంచి? ఫస్ట్ నుంచి చూసాను. ఏ సినిమా మీకు బాగా నచ్చింది? ఠాగూర్ నచ్చిందండి. ఓకే. ఠాగూరే అసలు అది ఎట్లా అంటే సమాజం కోసం ఎట్లా వేయాలి, ఎట్లుండాలి, లంచాలు తినడము అది చేయడం అన్నది ఠాగూర్ చాలా ఇన్స్పిరేషన్ అండి. అండ్ మన చాలా సినిమాలు. మీకు ఆయన సినిమాల్లో బాగా నచ్చిన డైలాగ్ అంటే ఏది చెప్తారు? మొక్కే గాని పీకేస్తే పీక కోస్తా ఇంద్రా. ఇంద్రా ఇంద్రా అని ఆ లుక్స్, ఆ డైలాగ్స్ అని చెప్తుంటే మన ఇంట్లో మనిషిలా అది చేస్తున్నాడు, మంచి కోసం చేస్తున్నాడు, ముచ్చటేస్తుంది. నిజంగా సంఘటన జరిగింది అన్నట్టే ఉంటదండి చిరంజీవి గారు. ఓకే. ఆయన్ని స్క్రీన్ లో చూసినప్పుడు డాన్స్ ఐకాన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ లో బాస్ అంతే, ఒక ఐకాన్, ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టారు. మీరు ఆయన్ని స్క్రీన్ లో చూసినప్పుడు ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? ఆయన డాన్సా, కామెడీ సెన్సా? ఆ డాన్స్ ఉంది కదా, అది చాలా ట్రై చేస్తుండే కూడా అది ఆ మూమెంట్ అది ఉండే, అది ఒక ఎప్పుడు ఏదైనా ఫంక్షన్ లో అయినా అట్లనే అదే డాన్స్ చేయడము, ఆయన పాటలు పెట్టుకోవడము. గ్యాంగ్ లీడర్ లో ముఠా మేస్త్రి, హిట్లరు, అవన్నీ సినిమాలు చూసానండి. హిట్లర్ ఎట్లుంటదండి సినిమా, బ్రదర్స్, ఆయన బుల్లెట్ పైన అవన్నీ మనలో మన ఒక ఫ్యామిలీ నట్టు అనిపిస్తుంది ఆయన సినిమాలు చూస్తుంటే. అప్పుడు వచ్చిన సినిమాలు ఇంట్లో ఆ రైస్ మిల్, ఆయన లారీ డ్రైవర్ కానీ, ఒక సినిమాలు చెప్పులు కుట్టడం కానీ, స్వయం కృషి, అన్ని సినిమాలు ఒక మనకు ఒక జీవితంలో పాటల్లాగా అన్ని. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క మెసేజ్ కూడా ఇచ్చేవారు అప్పట్లో. 100% ట్రూ అండి, కరెక్ట్. అది అన్ని ఇచ్చేవాడు. దానివల్ల అందరూ, మేము కూడా చాలా మంది ఒక మార్గదర్శిగా అయిపోయినాయి ఆయన. అవును. 10 సినిమాలు మీరంతా అభిమానించారు ఆయన. ఒక్కసారి దగ్గరగా అయినా చూస్తే చాలు అనుకున్నాను, చూసి ఒక్క ఫోటో అనుకుంటున్నాయి. 2 సినిమాల్లో అన్ని రోజులు ఆయనతో మీరు నటించడం, వర్క్ చేయడం, దగ్గరగా చూసినప్పుడు ఎలా, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఫ్రీ అసలు చిరంజీవి గారే నాయన అని అనిపిస్తుంది అన్నమాట. డైరెక్ట్ చూస్తే, స్క్రీన్ మీద చూసినప్పుడు ఇది చూస్తే నేను చిరంజీవి గారు పక్కనే ఉన్నానా, ఆయనతో వర్క్ చేస్తున్నానా. ఇప్పుడు సాయి నరసింహారెడ్డి సీన్ లో ఆయన అందరిని చంపుతుంటే నేను పక్కన ఉన్నానండి. ఆయన హ్యాండ్ కూడా టచ్ అవుతుంటాను నాకు. అంత బాగా చేసాం అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళతో పక్కన నుండి వర్క్ చేస్తే ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఆనందం ఎక్కువ ఉండి మనము చూడడం కాదు, ఆయనతో పాటు మనం చేసాం, మనం అరే చిరంజీవి గారితో చేసినాం అని అనిపిస్తుంది. కానీ చిరంజీవి గారి బర్త్డే గురించి నన్ను పిలిచి ఆయన గురించి అడగడము, ఆయన గురించి చెప్పే అవకాశం ఇచ్చారండి 99 టీవీ వాళ్ళకి. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? ప్రజెంట్ నేను అఖండ 2 చేస్తున్నాను అండి. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ గారిది, మన పవన్ కళ్యాణ్ గారిది. అండ్ తరుణ్ భాస్కర్ ఒక మూవీ చేస్తున్నాను. అండ్ నవీన్ పులిశెట్టి గారిది ఒక అనగానే ఒక రాజు ఒక సినిమా చేస్తున్నాను. రోమ్ పోతనేని ఆంధ్ర కింగ్ తాలూకా అది చేస్తున్నాను. ఇంకో 2-3 చిన్న సినిమాలు చేస్తున్నాను. మొత్తానికి అన్ని డేట్లు ఫుల్ బిజీ ఉన్నట్టున్నాయి. అదే ఒకప్పుడేమో అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం చేంజ్ చేశాను అనమాట, సెలెక్టెడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అప్పుడేమో 40 రోజులు 50 రోజులు హీరో బ్యాచ్, హీరో ఎంబడి అండ్ విలన్ ఎంబడి ఉండడం అది చేయడం ఉండే, అది మంచిదే. కానీ అదే అలవాటు అయిపోయిందండి. రమణారెడ్డి ఉంటారు కదా, జాలీగా చేస్తారు కదా, మనం చెప్పండి 20 రోజులు 30 రోజులు. నాకేంటంటే వయసు మీద పడుతుంది, పిల్లలు పెద్దగా అవుతున్నారు, అరే ఏం చేస్తాం మనం, ఏం చదువుకుంటాం. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్టెడ్, ఒక్కరోజు 2 రోజులు హాఫ్ డేనో 2 డేస్ 3 డేస్ చేయాలి. ఉన్నాను ఒక పని మనిషి క్యారెక్టర్, పనుని క్యారెక్టర్, కార్ డ్రైవర్ క్యారెక్టర్, అట్లా చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ తరుణ్ భాస్కర్ గారి సినిమాలో, మన తెలంగాణ సినిమా అండి, అది మంచి సినిమా, చాలా బాగా వస్తున్నది. సర్పంచ్ క్యారెక్టర్ చేస్తున్నాను. నాకు తెలిసి అది కొంచెం నా కెరీర్ చేంజ్ చేసేలా ఉంటుంది అది. కానీ ఇవన్నీ చేసే అన్ని మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. రమణ గారు, ఇప్పుడు మీరు చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. సో ఒక అభిమానిగా అయితే ఏంటి, లేకపోతే ఆయన్ని ఆరాధించేటువంటి ఒక అత్యంత అభిమానిగా మీరు ఇందాక మీ మాటల్లో అర్థమైంది. సో ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు బాస్కి? ముందుగా ఏంటంటే చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి నాది కాదు, ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, మేము చిన్న ఆర్టిస్టులము. సో ఆ అదృష్టం మాకు ఈ జన్మలో కలిగినందుకు చాలా సంతోషపడుతున్నాను. అది చిరంజీవి గారి బర్త్డే గురించి ఒక ఇంటర్వ్యూ పిలిచి నాకు ఆయన గురించి అడగడం అన్నా కూడా చాలా నాకు పెద్ద ఏమంటారు, ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. చాలా అదృష్టవంతుని. సో అన్నయ్య, మీరు ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలి. మీ 99 బర్త్డేకి కూడా వచ్చి నేను ఇక్కడ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇట్లానే బర్త్డే చేసుకుంటూ ఉండాలన్నా, మీరు మాకు ఇంప్రెషన్, మాకు మీ వల్ల మిమ్మల్ని చూస్తూ మేము ఇండస్ట్రీకి వచ్చాము.
మీరు ఎప్పుడు ఆరోగ్యంతో మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడు. థ్యాంక్ యూ రమణ గారు. అండ్ మీరు కూడా ఇలాంటి సినిమాలు ఎన్నో నటిస్తూ హ్యాపీగా ఉండాలి. అలాగే చిరంజీవి గారితో కూడా ఎన్నో సినిమాలు నటించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఈ బర్త్డేకి ముందు కూడా కలిసి అనిల్ రావుపూడి గారి సినిమాలు కూడా చెప్పారు, ఓకే కలిసి ఉండొచ్చు. బర్త్డేకి ముందు చేస్తానా బర్త్డే తర్వాత చేస్తానా తెలియదు. ఓకే ఒకవేళ నాకు లక్కీగా ఆయన బర్త్డే రోజే లొకేషన్ ఉంటే కూడా నాకు అది సంతోషం. అది ఏమైతే చూడాలి. ఇక అది ఆ సినిమా కూడా నాకు చెప్పారండి, అనిల్ రావుపూడి గారు చెప్పారు. ఓకే, ఇంకా సక్సెస్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఆల్రెడీ ఆయనతో చేస్తున్నారు, ఆయన మిమ్మల్ని గుర్తు కూడా పడతారు కాబట్టి ఖచ్చితంగా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రమణ గారు. వస్తుందండి. ఒకటేనండి, ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక రోజు వస్తుంది మనకు, అయితే నమ్మకం అండి. దాన పై లిక్క కానే వాళ్ళ కనమంటారు కదా, ఐడియా ఉందా? హైదరాబాద్ మాట విన్నా మనకి ఏడ రాసి ఉంటే అది ఇంత మనం అంతే. నేను ఈరోజు షూటింగ్ వెళ్ళా, అది నాకు నేను షూటింగ్ కి వస్తే మనకు షూటింగ్ లేదు, వస్తాను షూటింగ్ వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చాను. నాకు ఆ సినిమా చేస్తే రాసి ఉంది, వాళ్ళ ఫుడ్ తినే నాకు రాసి ఉంది, వాళ్ళకి ఇచ్చే డబ్బులతో మా ఇంట్లో మా ఫ్యామిలీ తినే రాసి ఉంది కాబట్టి ఆ సినిమా వేసాను. ప్రతి ఒక్క సినిమా ఏదో రాసి ఉంటేనే వస్తుందండి, అది రాంది అసలు రాదు. ఏదో ఓపెన్ చెప్తున్నా, మనకు రాసి పెడితేనే రాసున్నది ఎవరు తప్పించలేరు, రాయింది ఎప్పటికీ తీసుకురాలేదు, అంతే రాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈ రోజు మెగా 870. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.